V Cardiac Multi-Specialty Hospital, Kottapet. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. మొబైల్ ఫోన్లనే టార్గెట్ చేసుకొని దొంగతనాలు చేసే దొంగను అరెస్ట్ చేశారు తెనాలి పోలీసులు. ఈ మేరకు తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నిందితుడిని విలేకరుల ఎదుట హాజరుపరిచారు. నెల్లూరు జిల్లా కొత్తపాలెం గ్రామానికి చెందిన లొక్కు మురళి 15 సంవత్సరాలుగా సెల్ ఫోన్ దొంగతనాలు చేస్తూ పలు స్టేషన్లలో పట్టుబడి జైలు జీవితం అనుభవించాడు. ప్రస్తుతం 15 కేసులున్న ఈ దొంగ తెనాలి గంగానమ్మపేటలోని చెర్రీ మొబైల్ షాపులో మే 16వ తేదీన చోరీ చేసి 2,50,000 రూపాయలు విలువ చేసే 3 సెల్ ఫోన్లను దొంగిలించాడు. షాపు యజమాని నుండి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 1,35,000 రూపాయలు విలువ చేసే ఫోన్లు రికవరీ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో తెనాలి 2 టౌన్ సిఐ రవీంద్రబాబు, ఎస్ఐ లలిత్ కుమారు ఉన్నారు. 16/5/2026 నీలి విజయ్ కుమార్ అనే ఫిర్యాది, ఇతని యొక్క షాప్ పేరు చెర్రీ మొబైల్ షాప్ గంగానపేటలో ఉంటుంది. అయితే ఆ రోజు అతను ఓనర్ లేడు, అతని భార్య ఉంటుంది. ఆ భార్య షాపులో ఉండగా ఈ యొక్క ముద్దాయి లోపలికి వచ్చి సెల్ ఫోన్ కొన్నట్టు నటిస్తూ ఆమెని మభ్యపెట్టి ఆ ఒక బాక్స్ సెల్ ఫోన్ తీసుకొని పారిపోతాడు. ఆ తర్వాత ఆమె చూసి పెద్ద కేకలేగా అతను పారిపోవడం జరిగింది. విజయ్ కుమార్ ఇచ్చే రిపోర్ట్ మీద దర్యాప్తు చేశాం. అతన్ని నిన్న అరెస్ట్ చూపించాం. అతని వివరాలు, ముద్దాయి వివరాలు లొక్కు మురళి, ఇతను నెల్లూరు జిల్లా వాసవ్యుడు. ఇతను సుమారు 15 సంవత్సరాల నుంచి అతని నేర చరిత్ర జరుగుతుంది. అన్ని కేసులలో అతని నేర చరిత్ర సుమారు 15 కేసులు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్నాయి. అన్ని జిల్లాలో జైలుకి వెళ్ళి బెయిల్ మీద కూడా వచ్చున్నాడు. అతని వద్ద నుంచి ఈ ఫిర్యాదు ఇచ్చిన సెల్ ఫోన్తో పాటు మరి 2 సెల్ ఫోన్లు కూడా రికవరీ చేయడం జరిగింది. దాని యొక్క సుమారు మొత్తం విలువ 2,50,000 ఉంటుంది. కాబట్టి ఇంకా అతను ఇంకేం చేశాడు తర్వాత దర్యాప్తులో ఆ సెల్ ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చాయని దర్యాప్తు తేలవలసి ఉన్నది. కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి పంపిస్తున్నాం జరుగుతుంది. అదేవిధంగా అతని యొక్క సెల్ ఫోన్లు ఈ మన గంగానంపేటలో కాకుండా నెల్లూరు పరిసర ప్రాంతాల్లో దొంగిలించడం జరిగింది. ఇంకా ఎక్కడున్నాయనేది తర్వాత వివరాల్లో ఇంకేం చేశారని మనకు తెలుస్తుంది. ఈ సందర్భంగా మా తెనాలి పట్టణ ప్రజలకు, షాపు ఓనర్లకు, అపార్ట్మెంట్ ఆ యొక్క సొసైటీ వాళ్ళకు తెలియపరుచుకుంటున్నాం. ఈ దొంగతనాలు అనేది మా నివారించాలంటే అందరూ సహకరించాలి. ముఖ్యంగా షాపులు, గోల్డ్ షాపులు, మన యొక్క వ్యాపార లావాదేవీలు ఎక్కడైతే ఉన్నాయో ఖచ్చితంగా మీ యొక్క సీసీ కెమెరాలని అక్కడ ఏర్పాటు చేసుకోండి. కొంతమంది సీసీ కెమెరాలకి చాలా షాపుల దగ్గర లేవు, మేము గమనించాం. కొన్ని షాపుల దగ్గర ఉన్నాయి కానీ అవి నేలకి చూపించినట్టు కరెక్ట్ డైరెక్షన్లో లేవు. తర్వాత మంచి కెమెరాలని వాడండి, నాణ్యమైన కెమెరాలని. మినిమం 15 రోజుల నుంచి 30 రోజులు స్టోరేజ్ ఉండే విధంగా చూసుకోండి. ఒక షాపు నేల వైపే కాకుండా ఆ రూట్లో ఇటువైపు నుంచి అటువైపు ఎవరు వస్తున్నా సరే కనిపించే విధంగా కెమెరాలు పెట్టుకోవడం వల్ల మీ షాప్కే కాదు ఆ లైన్కి కూడా భద్రత ఏర్పాటు చేస్తుంది. ఆ విధంగా కెమెరాలు ఉన్నాయి. ఎవరైతే అదేవిధంగా అపార్ట్మెంట్లలో కూడా చాలా వరకు కెమెరాలు లేవు, అపార్ట్మెంట్లో కూడా కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. ఎవరికైతే కెమెరాలు లేకుండా నిర్లక్ష్యం వహిస్తారో వాళ్ళకి మేము నోటీసులు కూడా సర్వ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి, టెక్నాలజీ ఉపయోగించుకోవాలి.